రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రాజ్యాంగంలోని అంశాల ద్వారా ఏర్పడిన పార్లమెంట్ అసెంబ్లీ సభ్యులను మనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకొని వారిని అసెంబ్లీకి పంపుతారు. ఈ విధంగా అసెంబ్లీలో చట్టాలు చేయుట, పరిపాలన, ప్రతిపక్ష నాయకులు నిలదీయుట ద్వారా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు జరుగుట గూర్చి ఒక చిన్న నాటకాన్ని వేస్తున్నాము. ఇందులో ఏవైనా తప్పులు ఉంటే క్షమించి మమ్మల్ని ఆశీర్వదించండి. ఈరోజు ప్రార్థనతో మొదలవుతుంది. నేషనల్ యాంథమ్. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధ గుజరాఠ మరాఠ ద్రావిడ ఉత్కల వంగ, వింద హిమాచల యమునా గంగా उच्छल जल सितरंगा, तव शुभ नामे जाहे, तव शुभ आशीष माहे, जाहे शब जय गाता, जन गण मंगल त्रायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय 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 हे. అందరూ కూర్చోండి. ఈరోజు పాఠశాలలో మధ్యాహ్న భోజనం గురించి చర్చ. ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, మనం పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెట్టడం అందరికీ తెలుసు. దీనితో పాటు ఉదయం అల్పాహారం కూడా పెట్టాలని నా అభిప్రాయం. ప్రతిపక్ష నాయకుడు స్పందించాలని కోరుకుంటాం. అధ్యక్ష, అల్పాహారం గురించి తర్వాత మాట్లాడుకుందాం. పాఠశాలకు సంబంధించి మరికొన్ని విషయాలను స్పందించాలి. నా నియోజకవర్గంలో కొన్ని పాఠశాలను సందర్శించాను. అక్కడ మధ్యాహ్నం భోజనం చేయడానికి వంటగదులు లేదు. వీటికి ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. సంబంధిత మంత్రి గారు స్పందించాలి. అధ్యక్ష, మేము అన్ని పాఠశాలలకు వంటగదులను ఏర్పాటు చేశాము. అది సంబంధిత అధికారులను పంపించి ఒకవేళ అక్కడ లేకపోతే ఏర్పాటు చేస్తాము. ప్రతిపక్ష నాయకుడు స్పందించాలి. అధ్యక్ష, కొన్ని పాఠశాలలో వంటవారు శుభ్రంగా వండడము లేదు. ఎందుకనక వారికి గ్యాస్ సప్లై ఇవ్వడం లేదంట. వీటికి ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాను. దీనికి విద్యాశాఖ మంత్రి గారు స్పందించాలి. అధ్యక్ష, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాము. అవి సరిగ్గా సరఫరా జరుగుతున్నాయో లేదో పౌర శాఖ మంత్రిని ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతున్నాను. పౌర సరఫరా శాఖ మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, నేను అధికారులలో సమీక్ష చేసి ఏ పాఠశాలలో అయితే గ్యాస్ సరఫరా లేదో వారికి గ్యాస్ సరఫరా అందిస్తాను. దీనికి ప్రతిపక్ష నాయకుడు సమ్మతమేనా? దీనికి మాకు సమ్మతమే. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, పాఠశాలలు శుభ్రంగా ఉంచుటకు ఆయాలను, శానిటరీ మెటీరియల్స్ ను సరిగ్గా సరఫరా చేయలేదు. దీనివల్ల టాయిలెట్లు శుభ్రంగా లేక పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. కావున తగిన చర్యలు తీసుకొని పిల్లలు ఆరోగ్యానికి ఉండాలని కోరుతున్నాను. ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించాలని దీనికి కోరుతున్నాను. సంబంధిత మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, మేము ఆర్థిక శాఖ మంత్రితో చర్చించి అన్ని పాఠశాలలకు ఆయాను అనుమతిచ్చాము. అదే విధంగా శానిటరీ వస్తువులను సరిగ్గా సరఫరా జరుగుతున్నాయో లేవో అధికారులతో సమీక్షించి తగు చర్యలు తీసుకుంటాము. ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించాలి. అధ్యక్ష, సంబంధిత అధికారులతో చర్చించి అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేటట్లు చేయిస్తాము.
దీనికి ప్రతిపక్ష నాయకుడు సమ్మతమేనా? దీనికి మాకు సమ్మతమే. ముఖ్యమంత్రి వర్యులు అల్పాహారం గురించి మాట్లాడాలన్నారు. ఇప్పుడు అల్పాహారం గురించి చర్చ. అధ్యక్ష, ఉదయం మధ్యాహ్నం భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా పెట్టాలని యోచిస్తున్నాను. దీనిపై సభ్యుల అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా సభను కోరుకుంటున్నాను. ఇప్పుడు సభ్యులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, అల్పాహారం మంచి పోషక ఆహారాన్ని అందించాలి. అధ్యక్ష, దీనిపై మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన గుడ్డు చిక్కీలను అందించాలి. ఎందుకంటే అది కొంతమంది అంటున్నారు. అల్పాహారంతో పాటు పాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను. అధ్యక్ష, దీనికంటే కూడా అన్ని పాఠశాలను రెసిడెన్షియల్ పాఠశాలగా మార్చి వేస్తే చాలా బాగుంటుంది నా అభిప్రాయం. పాఠశాలలో అల్పాహారాన్ని అమలు చేయుటకు సమకూత తెలిపే వారందరూ వారి చేతులను పైకి ఎత్తవలసిందిగా కోరుతున్నాము. సభలో సభ్యులందరూ చేతులు పైకి సభలో సభ్యులందరూ ఏకగ్రీవంగా అల్పాహారాన్ని ప్రవేశపెట్టుటకు అంగీకారం తెలిపారు. దీని వలన